హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24/7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో కొన్ని ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. తెలుగు సంచలన చిత్రసీమలో మహానటి సావిత్రిది ఒక అద్భుతమైన శకం. ఆమె తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అంటూ చర్చలు జరుగుతున్న ఆ రోజుల్లో ఒక వెలుగు రేఖల కళాభినేత్రి వాణిశ్రీ చలనచిత్ర రంగానికి దూసుకొని వచ్చింది. గొప్ప నవల నాయకిగా పేరు తెచ్చుకుంది. సావిత్రి ప్రభావం తన మీద పడకుండా ఉండడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని అలవర్చుకుంది. 10 ఏళ్ల సినీ రంగాన్ని మహారాణిలా ఏలింది. ఏ సినిమా విడుదలైనా అందులో హీరోయిన్ శ్రీవాణినే. ఒక పల్లెటూరి పొగరుబోతు పాత్ర ధరించాలన్నా, గొప్ప పౌరుషం ఉన్న మధ్యతరగతి యువతి పాత్ర పోషించాలన్నా, రూపలావణ్యాలున్న నవల నాయికగా నటనలెన్నో ఆ రోజుల్లో. ఒక్క వాణిశ్రీకే ఆ అదృష్టం దక్కింది. ఆమె కథానాయకి మెల్ల పాత్రలో పద్మశానం మీద కూర్చున్న తీరు చూసి ఎన్టీఆర్ ఎంతగా పొగిడారో చెప్పలేం. నటన రంగానికి స్వస్తి చెప్పి సంసార జీవితంలో ప్రశాంతంగా కాలం గడుపుతున్న ఆ కళాభినేత్రికి ఆగస్టు 3న జన్మించారు. ఆమె కొన్ని సినిమా జ్ఞాపకాలు మీకోసం ఇప్పుడు. రత్నకుమారిగా కళాభినేత్రి వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. పుట్టింది నెల్లూరులో. తల్లిదండ్రులు వెంకటమ్మ, రాఘవయ్యలకు 2 కూతుళ్ళు. తండ్రి చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణించడంతో తల్లి వెంకటమ్మ 2 పిల్లలతో మద్రాసుకు చేరుకుంది. అక్క కాంతమ్మతో పాటు రత్నకుమారి నెల్లూరులోనే 9వ తరగతి వరకు చదువుకుంది. తరువాత మద్రాసులోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ వారి పాఠశాలలో చేరి మెట్రిక్యులేషన్తో పాటు సంగీతం, భరతనాట్యం కూడా నేర్చుకుంది. డాక్టర్ గరికిపాటి రాజారావు గారి ఇంటికి దగ్గరలోని రత్నకుమారి ఉండటంతో అక్కడ జరిగే నాటకాల రిహార్సల్ గమనిస్తూ ఉండేది. అదే నాటకాల మీద రత్నకుమారి అభిరుచి పెంచుకునేందుకు దోహదపడింది. కానీ తన దృష్టి అంతా సినిమా నటన మీదే. ఆ రోజుల్లో వెంటపడి చిన్న సత్యం పిల్లలకు కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తుండేవారు. వాణిశ్రీ కూడా నృత్యం వద్ద కూచిపూడి నృత్యంలో మెళకువలు నేర్చుకుంది. ఆయన రూపొందించిన ఆరాధన అనే నృత్య రూపంలో నాయకిగా నటించింది. ఆ రోజుల్లోనే నటనకు నాగభూషణం, రవి ఆర్ట్ థియేటర్ స్థాపించి రక్త కన్నీరు నాటకం ప్రదర్శించేవారు. రత్నకుమారి అసామజనంలో చేరి రక్తనీరు నాటక ప్రదర్శనల్లో పాల్గొనింది. ఆ నాటక అనుభవంతోనే మద్రాసులోని ఎమెచ్యూర్ నాటక సమాజం వారు ప్రదర్శించే రాగరాగిని, దొంగ, చిల్లర కొట్టు, చెట్టమ్మ వంటి నాటకాల్లో ముఖ్య పాత్రలు ధరించింది. చిల్లర కొట్టు, చిట్టెమ్మ నాటక ప్రదర్శన సందర్భంగా ప్రాముఖ్యత కన్నడ చిత్ర దర్శక నిర్మాత హుస్నూరు కృష్ణమూర్తి దృష్టిలో పడడంతో రత్నకుమారికి వీర సంకల్పన అనే సినిమాలో నాయకి పాత్ర పోషించే అవకాశం దొరికింది. ఆ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. గోల్డెన్ స్టూడియోలో ఈ చిత్రం షూటింగు జరిగింది. కన్నడంలో రత్నకుమారికి మిస్ లీలావతి, మయూరిధామ్ అనే వంటి మంచి సినిమాల్లో హీరోయిన్గా నటించే అవకాశం దక్కింది. అలా రత్నకుమారి సినీ రంగ ప్రవేశం కన్నడ సినిమాలతోనే మొదలైంది. వాణిశ్రీ అవతారం ఎత్తిన రత్న, కనకదుర్గ పూజా మహిమ సినిమాలో విఠలాచార్య రత్నమాలకు చిన్న వేషం ఇచ్చినా అది మంచి ప్రాధాన్యత కలిగి ఉండటంతో ప్రేక్షకులకు రత్న అంటే ఎవరో తెలిసింది. ఆ మధ్యలో ఒక గమ్మత్తు జరిగింది. మహానటుడు ఎస్వి రంగారావు తమిళంలో బాగా ఆడిన నాన్ ఒక పెన్నెన్ అనే సినిమాను ఏవి మేయప్ప చెట్టియార్తో భాగస్వామ్యం కలిపి నాది ఆడజన్మే సినిమాను శ్రీవాణి ఫిలిమ్స్ అనే సొంత బ్యానర్పై తెలుగు సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. అందులో నాయకి పాత్రకు రత్నకుమారి ఎంపిక చేశారు. తన సొంత బ్యానర్ పేరుతో కలిసి వచ్చేలా రత్నకుమారి పేరును వాణిశ్రీగా మార్చారు. అయితే మేయప్ప చిట్టి అభ్యంతరం తెలుపగా ఆ పాత్ర జమునను వరించింది. అయితేనేం రత్నకుమారి కాస్త వాణిశ్రీగా రూపాంతరం చెందింది. అయితే మేయప్ప చెట్టియార్ తదనంతర కాలంలో వాణిశ్రీతో 7 సినిమాల దాకా నిర్మించారు. ఆ రోజుల్లో హిందీ చిత్రరంగాన్ని ఏలుతున్న వైజయంతిమాలను వాణిశ్రీ ఆదర్శంగా తీసుకుంది. సంభాషణలు ఎలా పలకాలి వంటి విషయాలను ఎస్వి రంగారావు గారు నేర్పారు. 1967లో వచ్చిన డుండి సినిమా మరపురాని కథ వాణిశ్రీ భవిష్యత్తుకు మంచి పునాది వేసింది. అప్పుడే సుఖదుఖాలు సినిమాకు కూడా విడుదలైన అఖండ విజయాన్ని సాధించటంలో ప్రేక్షకులకు వాణిశ్రీ నటన మీద మక్కువ పెరిగింది. అసలు వాణిశ్రీతో మరపురాని కథ సినిమా చేయడానికి దర్శకుడు వి. మధుసూదనరావు గారు కూడా
మొదట జంకారు. వాణిశ్రీ నటన పటమును గుర్తించిన ఆయన తరువాత వాణిశ్రీ హీరోయిన్‌గా కృష్ణవేణి, మంచివాడు, పవిత్ర బంధం, ఎదురీత వంటి సినిమాలు నిర్మించారు. జానపద సినిమాలకు కాలం చెల్లి సాంఘిక చిత్రాలు పుంఖానుపుంఖాలుగా రావడం మొదలయ్యాక అది వాణిశ్రీకి కలిసొచ్చింది. వాణిశ్రీ వద్ద ఒక మంచి సుగుణం ఉంది. ఎటువంటి గొప్పలకు పోకుండా ప్రతి చిన్న టెక్నీషియన్‌కి ఇచ్చే సలహాను కూడా గౌరవిస్తూ, అందులో మంచి ఉందనిపిస్తే ఆచరణలోకి పెట్టడమే ఆమె సుగుణం. పెద్ద హీరోల సరసన 1969లో అన్నపూర్ణ వారు నిర్మించిన 'ఆత్మీయులు' సినిమాలో వాణిశ్రీ తొలిసారి అక్కినేని నాగేశ్వరరావు సరసన నాయికగా నటించింది. మొదట విజయ నిర్మల పోషించిన పాత్రను దుక్కిపాటి మధుసూదనరావు వాణిశ్రీకి ఇవ్వజూపగా ఆమె హీరోయిన్ పాత్ర కోసం పట్టుబట్టి సాధించింది. ఆ తర్వాత వచ్చిన 'భలే రంగడు' సినిమా కూడా విజయం సాధించడంలో వాణిశ్రీకి వెనక్కు చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. నందమూరి అందగాడితో 'నిండు హృదయాలు' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రానికి కళా తపస్వి విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. హాస్య నటుడు పద్మనాభం నిర్మించిన 'కథానాయకి మొల్ల' సినిమాలో మొల్ల పాత్రలో రాణించిన వాణిశ్రీకి మంచి పేరు రావడమే కాకుండా ఆ చిత్రానికి నంది బహుమతి లభించింది. ఆ రోజుల్లో వాణిశ్రీ మహన నటన సావిత్రికి ప్రత్యామ్నాయంగా భావించేవారు. ఆ మూస నుంచి బయటపడడానికి వాణిశ్రీ తన హార్యాన్ని పూర్తిగా మార్చివేసి చీరకట్టు, శిరోజాలంకరణ, అనూహ్యమైన ప్రయోగాలు చేసి విజయం సాధించింది. అలా 70వ శకాన్ని వాణిశ్రీ ఏకఛత్రాధిపత్యంతో ఏలింది. అక్కినేని, నందమూరి, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, హరనాథ్, కాంతారావు, రంగనాథ్, చంద్రమోహన్, రామకృష్ణ వంటి అగ్రశ్రేణి నటులతో హీరోయిన్‌గా నటించింది. ఆ శకంలో వచ్చిన 'దసరా బుల్లోడు', 'కొడుకు కోడళ్ళు', 'ప్రేమ్‌నగర్', 'బంగారు బాబు', 'దేశోద్ధారకులు', 'ఎదురులేని మనిషి', 'కన్నవారి కలలు', 'గంగమంగ', 'చక్రవాకం', 'జీవనజ్యోతి', 'ఇల్లు ఇల్లాలు', 'రైతు బిడ్డ', 'చీకటి వెలుగులు', 'చక్రధారి', 'భక్త కన్నప్ప', 'జీవన తీరాలు' వంటి మరెన్నో సినిమాలు బాక్సాఫీసులో విజయం సాధించింది. తమిళంలో శివాజీ గణేశన్ వంటి అగ్రశ్రేణుల నటనతో దాదాపు 80 సినిమాల్లో వాణిశ్రీ నటించింది. అలాగే కన్నడ రాజ్‌కుమార్ వంటి నాయకులు సరసన దాదాపు 30 కన్నడ సినిమాల్లో నటించింది. అయితే మలయాళంలో కేవలం 2 సినిమాల్లో మాత్రమే ఆమె నటించింది. ఆమె కథానాయికగా నటించిన చివరి సినిమా 'దేవుడు మావయ్య', 'పెళ్లి నిర్ణయం'. ఒకసారి ఊటీలో ఎన్టీఆర్ నటించిన 'ఎదురులేని మనిషి' సినిమా కోసం 'కసిగా ఉంది' అనే పాట చిత్రీకరణ జరుగుతోంది. అందులో ఎన్టీఆర్ రెచ్చిపోయి నటించేలా డాన్స్ మాస్టర్ పాటను కంపోజ్ చేశారు. అటువంటి పాటల్లో నటిస్తే తన మీద అభిమానులకున్న గౌరవం పోతుందని వాణిశ్రీ భావించింది. అలాంటిదే 'సాహసవంతుడు' సినిమాలో ఆడలేక మద్దెల పాట కూడా తనకున్న మంచి పేరును కాపాడుకుంటూ చిత్రరంగం నుంచి విరమిస్తే మంచిదనే నిర్ణయాన్ని ఊటీలోనే వాణిశ్రీ తీసుకుంది. చెంగలార్పుకుంటూ చెందిన యువ డాక్టర్ కరుణాకర్‌ను పెళ్లాడాలని వాణిశ్రీ నిర్ణయించుకుంది. ఈ వివాహానికి సంధానకర్త వాణిశ్రీ కుటుంబ వైద్యులు అన్నాములై. అది పెద్దలు కుదిర్చిన సంబంధమే. అలా 1979 ఫిబ్రవరిలో వాణిశ్రీ డాక్టర్ కరుణాకర్‌ను పెళ్లి చేసుకుంది. ఆమెకి ఒక కూతురు, ఒక కొడుకు. కూతురు అనుపమ, కొడుకు కార్తీక్ ఇద్దరూ వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. పిల్లలు పుట్టాక వాణిశ్రీ రెండవ ఇన్నింగ్స్ మొదలైంది. ఇది కూడా చిరంజీవి సినిమా 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' చిత్రంలో ప్రారంభం. అలా 'బొబ్బిలి రాజా', 'సీతారత్నం గారి అబ్బాయి', 'ఏవండి ఆవిడ వచ్చింది' వంటి దాదాపు 60కి పైగా సినిమాల్లో నటించింది. ఇన్ని సినిమాలలో నటించిన వాణిశ్రీకి నచ్చిన సినిమా రెండే రెండు. అవి 'కృష్ణవేణి', 'ఇద్దరు అమ్మాయిలు'. 'కృష్ణవేణి' సినిమా పూర్తయ్యాక 3 ఏళ్ల దాకా వాణిశ్రీ ఆ పాత్ర ప్రభావం నుంచి బయట రాలేకపోయింది. అలాగే 'ఇద్దరు అమ్మాయిలలో' ద్విపదాభినయం చేసి ఆ 2 పాత్రలకు ఉన్న వైవిధ్యాన్ని అద్భుతంగా అభినయించి చూపింది. పెద్ద డైలాగులున్న సన్నివేశాలకు ఒకే షాట్లో ఓకే చేసే ప్రతిభగల నటి వాణిశ్రీ. అటువంటి గొప్ప నటికి పద్మ పురస్కారం దక్కకపోవడం తెలుగువారి దురదృష్టమే. మరిన్ని విషయాలు వాణిశ్రీ తమిళ డైలాగులు పలికే తీరు గమనించిన శివాజీ గణేశన్ ఆమెను తమిళ అమ్మాయే అని భావించేవారు. కొన్నిసార్లు సందేహాన్ని వృత్తి కోసం ఆమెను అడిగేవారు కూడా. కానీ వాణిశ్రీ మాత్రం చిరునవ్వుతో ఆ ప్రశ్నకు జవాబును దాటివేసేది. తెలుగులో అఖండ విజయాన్ని సాధించిన 'ప్రేమ్‌నగర్' సినిమాకు హిందీలో నిర్మించిన తలపెట్టినప్పుడు అందులో
హీరోగా దిలీప్ కుమార్ను, అతనికి జంటగా వాణిశ్రీని నటింపజేయాలనుకున్నారు నిర్మాతలు. కానీ దిలీప్ కుమార్ వాహిదా రెహమాన్ను కోరుకున్నారు. సమీకరణలు మారడంతో ఆ పాత్ర రాజేష్ ఖన్నాను వరించగా వాణిశ్రీ పాత్ర హేమమాలినికి దక్కింది. వాణిశ్రీ అక్క, బావ కలిసి వాణిశ్రీ జీవితాన్ని వెండితెర వైపుకే పరిమితం చేసి సంఘ జీవనానికి దూరంగా ఉంచారు. తీవ్రమైన నమ్మక ద్రోహం చేశారు. ఆమె ఆస్తిపాస్తులన్నీ హస్తగస్తం చేసుకొని వాణిశ్రీకి ఇబ్బందులు కలిగించారు. చివరకు 12 ఏళ్ల పోరాడి కోర్టు ద్వారా తన ఆస్తులను వాణిశ్రీ తిరిగి పొందారు. వాణిశ్రీ మేకప్ లేకుండా బయటికి వచ్చేదే కాదు. షూటింగ్ షెడ్యూల్ 7 గంటలకి అయినా తను మాత్రం ఉదయం 9 గంటలకు మాత్రమే షూటింగుకు హాజరయ్యేది. అందుకు కారణం వాణిశ్రీ ఒంటి రంగు నల్లగా ఉండడమే. రోజు ఉదయాన్నే 3 గంటల పాటు ఆమె మేకప్ చేసుకునేది. శరీరం మొత్తానికి మేకప్ చేసుకోవాల్సి రావడంతో ఆమె 9 గంటల దాకా షూటింగుకు హాజరు కాలేకపోయేది. చిత్రరంగంలో ఈ విజయం అందరికీ తెలుసు కనుకే ఆ అగ్రశ్రేణి నటులు కూడా అభ్యంతరం పెట్టేవారు కాదు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వాణిశ్రీకి రాజకీయ పదవి కట్టబెడతానంటే సున్నితంగా తిరస్కరించింది. అయితే సినిమాల్లో మంత్రిని పాత్రలో మాత్రం అదరగొట్టేది. రచయిత్రి యుద్ధనపూడి సూచనరాణిని నవల ఆదరణ అంటే వాణిశ్రీకి మక్కువ. ఆ నవలను చలనచిత్రంగా మలిస్తే బాగుంటుంది అనుకునేది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. వాణిశ్రీకి బాపు రమణ అంటే ఎంతో గౌరవం. ఆ గౌరవంతోనే గోరంత దీపం సినిమాలో మేకప్ లేకుండానే నటించింది. ఆ సినిమా వెండితెరపై నవల వాణిశ్రీ సంతకంతో విడుదలైంది. విచిత్ర జీవితం సినిమా షూటింగుకు ఊటీ వెళ్తూ ఆ వెండితెర నవల కపిలను వెంట తీసుకెళ్లి విశ్రాంతి సమయాల్లో 1000 కాపీలకు పైగా స్వయంగా సంతకాలు పెట్టింది. మేకప్ లేకుండా వాణిశ్రీ నటించిన మరో చిత్రం శ్యామ్ బెంగనేగల్ నిర్మించిన అనుగ్రహం. తెలుగు సినిమాల్లో నవల నాయకి అనగానే గుర్తొచ్చేది వాణిశ్రీనే. నవలల్లో వర్ణించే రూపలావణ్యాలు వాణిశ్రీకి సొంతం. జీవన తరంగాలు, ప్రేమ్నగర్, చక్రవాకం, సెక్రటరీ, విచిత్ర బంధం సినిమాలు అన్ని గతంలో నవలలుగా వచ్చినవే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.